అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా శ్రీనివాస్ మంగాపురం కొత్త పాట చూశారు. అద్భుతంగా ఉంది. నాకు ఒకటే మెసేజ్ కనపడుతుంది ఏంటంటే, వచ్చిన వాడు సూపర్ స్టార్ మనవడు అని అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే నేను ముందర కొంతమందిని ఎంక్వైరీ చేశాను. రమేష్ బాబు కొడుకు హీరోగా వస్తున్నాడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు హీరోగా వస్తున్నాడు, పీపుల్కి ఇంట్రెస్ట్ లాగా ఉంది అని. నాతో చాలామంది జెన్ జీ అంటారు చూసారా, ఈ కొత్త కొత్త న్యూ జనరేషన్ కుర్రాళ్ళు వాళ్ళు అన్నారు, ఎవరయ్యా రమేష్ బాబు, ఎవరయ్యా సూపర్ స్టార్ కృష్ణ, వాళ్ళ కొడుకు వస్తూ ఉంటే మాకేంటి అన్నారు. అయితే ఈ పాట చూసిన తర్వాత ఆ మెసేజ్ క్లియర్ ఏంటంటే, ఒక్క సూపర్ స్టార్ కృష్ణ మనవడు మటుకే అలాగా అపీరియన్స్ ఇవ్వగలడు, అలాంటి గ్రేస్ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీలోనే ఉంటుంది. అదే మెసేజ్ కొత్తగా వీళ్ళకి మన జయకృష్ణని చూశాక సూపర్ స్టార్ కృష్ణ అంటే ఎవరో తెలిసిపోయి ఉంటుంది కొత్త జనరేషన్కి. ఎందుకంటే ఆ లెగసీ నుంచి వచ్చినవాడు, ఆ బ్లడ్ నుంచి వచ్చినవాడు అంత గొప్పగా చేయగలిగాడు. అయితే ఈ పాట చూసిన ఇంకోటి నాకు క్లియర్గా ఏం తెలిసిందంటే, ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ ఇంకో డైరెక్టర్ కానీ వీళ్ళందరికీ కూడా అమ్మయ్య మనకు హీరో దొరికాడు, మనం మళ్ళీ అల వైకుంఠపురం లాంటి సినిమా లేకపోతే సరైనోడు లాంటి సినిమాలు ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు అని వాళ్ళకి ఉత్సాహం రావచ్చు. ఎందుకంటే ఆ మెసేజ్ క్లియర్. ఎందుకంటే ఇప్పుడు పెద్ద హీరోలందరూ కూడా మహేష్ బాబు, రామ్ చరణ్, అలాగనే మీకు వేరే వీళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒక సినిమా 2 సినిమాలు చేస్తున్నారు. వాళ్ళకి నెక్స్ట్ 5 years 6 years కమిట్మెంట్స్ ఉన్నాయి. సో మార్కెట్కి జనాల్ని క్రౌడ్ పుల్లింగ్ హీరోలు లేరు, మంచి మంచి సినిమాలు తీద్దామంటే ఎవరికైతే సెలబిలిటీ ఉందో అలాంటి హీరోలు అపాయింట్మెంట్ కొత్త డైరెక్టర్లకు దొరకట్లేదు. సో జయకృష్ణ లాంటి హీరో రావటం ఇండస్ట్రీకి చాలా మంచిది. ఇంకా ఎంతోమంది ఔత్సాహికమైన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మంచి మంచి సినిమాలు తీసుకోవచ్చు. ఆ మెసేజ్ వెరీ క్లియర్. క్రౌడ్ పుల్లింగ్ హీరో ఉన్నాడు, ఇంకా మీరు ఎంత మంచి కథలు రాసుకుంటారో, ఎంత మంచిగా సినిమాలు తీసుకుంటారో అది మీ చాయిస్. ఇంకా అయితే ఇంకోటి ఏంటంటే, జయకృష్ణ రావడంతోనే నా ఉద్దేశంలో విజయ్ దేవరకొండ, నాని అండ్ నితిన్, లేకపోతే రామ్ పోతినేని, లేదంటే మన నాగ చైతన్య ఈ రేంజ్ హీరోలాగా నాకు అనిపించలేదు. నాకు ఫస్ట్ టైమే మరి అత్యాస అనుకోండి ఏమనుకోండి, నేనైతే చూసింది ఒక అల్లు అర్జున్, మహేష్ బాబు ఆ రేంజ్, ఆ స్టార్ డమ్ నాకు అప్పుడే కనపడించింది. సో ఆల్ ద బెస్ట్ జయకృష్ణ. ఐమ్ డన్.